సో ఇప్పుడు వాట్ అబౌట్ బీఆర్ఎస్ గురించి ఆలోచన? కేసీఆర్ అయితే బయటికి రావట్లేదు, ఆయన మనం చూసిన బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా ఎలక్షన్స్ ముందు? అయినా ఆ స్థాయిలో వచ్చి ఏదో దూకుడుగా రాజకీయం చేసే ఛాన్స్ అయితే లేకపోవచ్చు. అంటే ఒకటి అతను సామాన్యుడేం కాదు, నాకు ఎంత అయినా పడకపోయినా కేసీఆర్ అనే మాట ఆయన చూడటానికి పరిగెత్తుకుని వచ్చారు అనమాట. అవును, ఎంపీ ఎలక్షన్ ముందు ఆయన ప్రచారానికి పోతే విరగబడి జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అంత 10 ఏళ్ళు సీఎం కూడా అప్పుడు కనపడలేరు. ఊరికే బయటకు వచ్చి కనపడితే నీకు పెద్ద క్రేజ్ ఆయన చూడటానికి. అది ఇంకా అతనికి ఉంది, పబ్లిక్లో యాక్సెప్టెన్స్ అని ఉంది అని మనం ఒప్పుకోవాలి. అతను అట్లా తిరుగుతాడా? మీకు ఆపుకుంటే ఫస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు అసలు కనీసం 60 మీటింగ్లు మా అభ్యర్థులకు ఓటేయండి అని ఒక ప్రెస్ ఏదో ఒక చిన్న వాయిస్ తేడా కదా చెప్పొచ్చు. తిరిగితే చాలా తేడా వచ్చు. మనం ఏమనుకున్నాం, 39 ఎమ్మెల్యేలు వచ్చినాయి కాబట్టి ఎంపీలు కూడా 2 వస్తాయి కావచ్చు, అందులో కేసీఆర్ లాంటి తిరిగిండి అనుకున్నాం. ఆయన తిరగడం గురించి చెప్తున్నా, తిరగడం గురించి కూడా ఆయన చూడండి మాకు ఎన్ని సీట్లు వస్తాయని కూడా అన్నాడు. ఒక్కటి కూడా పబ్లిక్ వేయలే. ఒకసారి అక్కడ రిజెక్ట్ అయ్యి కాంగ్రెస్ అధికారులకు వచ్చిన పబ్లిక్ అనవసరం అని చెప్పి ఇది తీసుకుపోయి కాంగ్రెస్ కూడా వేయలే, తీసుకుపోయి బీజేపీకి వేసారు. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి, 2 రావాలి లెక్క ప్రకారం 8 గెలిచారు, 8 ఎంపీలు గెలిచారు. అంటే పబ్లిక్ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ ఎమ్మెల్యేకి పద్ధతిలో ఉంటుంది, ఎంపీకి పద్ధతిలో ఉంటుంది. అది వాళ్ళు చూపించారు టైం అండ్ అగైన్. మనకు రేపు పొద్దున కూడా ఇట్లాంటి శక్తులు ఏమైనా కలిస్తే చెప్పలేమంటున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ దించేసినప్పుడు మొదటిసారి దించేస్తే ఒక పులి తిరిగిండు అంతా. సెకండ్ టైం ఆయన గోపిక లేకుండే, ఓడిపోయాడు, ఎవరు పట్టించుకోలేదు. మీకు జ్ఞాపకుంటే సడన్గా వ్యానిష్ అయిపోయాడు. ఆయనకే తప్పలే. అట్లాంటి గొప్ప డెఫినెట్లీ ఇది గ్రేట్ లీడర్. అట్లాంటి వాడికి తప్పలే. ఇక్కడ రేవంత్ రెడ్డి అడుగుతాడు, మూవీస్ రేవంత్ రెడ్డి ఆ లెక్కకు వస్తుంది. సో ఇప్పుడు కవిత పార్టీ పేరు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం బయట పెట్టడం జరిగింది, తెలంగాణ ప్రజా జాగృతి అని. సో తెలంగాణ పదం ఉంటుంది ఖచ్చితంగానే, ఇంతకుముందు చిట్చాట్లో చెప్పింది. ఇక జాగృతి ఆమె ఐడెంటిటీ కాబట్టి అది పెట్టుకున్నది, ప్రజా అన్నది ఒకటి యాడ్ చేసింది. సో తను బోధన లేదా సిద్దిపేట నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నా అని కూడా చెప్పినట్టున్నది. 15th ఏప్రిల్ రోజున ప్రాబబిలిటీ. సో ఆ రోజున పార్టీ ప్రకటన ఉండే ఛాన్స్ ఉందట. సో ఆమె ఫ్యూచర్ ఎట్లుండొచ్చు? ఒకటి కవిత కూడా అందులోనే ఉంది, ఆ కోటిలో భాగం అవినీతిలో అని మనందరం అనుకున్నాం. నేనైతే ఫ్రాంక్గా చెప్తా, ముందనుకున్నా. నాగా ఆమె బయటకు వచ్చి ఈ కోటరీ వేరు, వీడు సంతోష్ గాడు, వాడు హరీష్ గాడు, వీళ్ళే లూటి, మా నాన్న శుద్ధపూస, బోళా శంకరుడు అని చెప్పిందాక మనకు కూడా తెలియదు. బోళా శంకరుడు గారు నాకు కూడా తెలుసు, అది వేరే డిబేట్. కానీ ఆమె అంటుంది అంత వచ్చినప్పుడు తనకు అక్కడ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ లేదని, ఏదో ఆస్తుల పంచాయతీలు, ఈ డబ్బుల పంచాయతీలు వచ్చినాయని, ఎట్లయితే ఆంధ్రాలో జగన్ వర్సెస్ షర్మిల పంచాయతీ ఇది కూడా అట్లాంటిదే అని అనిపించింది. ఆమె లెటర్స్ కూడా 8 లెటర్స్ రాసినట్టు మనకు తెలియదు, ఆ లెటర్ లీక్ అయ్యేంత వరకు. ఇంతకుముందు కూడా 8 రాసినా రాలేదు, ఇదే లీక్ చేసి. సో దాంతో మనకు ఈమె కూడా అక్కడ అసంతృప్తి గురైంది, అవమానాలకు గురైంది. అందుకే కానీ అదే ఆమె ఫస్ట్ టైం అయిపోయి వచ్చి ఉంటే ఆ క్రెడిబిలిటీ వేరే ఉండేది. అదే అట్లా కాకుండా 10 ఏళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత అంత అయిపోయి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిపోయి ఆ తర్వాత దానికి తగిన ఫలితాన్ని కూడా అనుభవించి ఉన్నవరేవో దేవుడు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి లేదు నేను కూడా ముఖ్యమంత్రిని అంటే ఆ నెగిటివిటీ అనేది మూట కట్టుకొని రెడీగా ఉన్నట్టే కదా, అది ఉంటుంది. అది తీసేయలేరు కదా. సో దానికి ఎక్కడో దగ్గర మైండ్లో ఉంటుంది. ఏమైనా వేవ్ వస్తే చెప్పలేం, కానీ అంత వేవ్ క్రియేట్ చేస్తుంది ఆమె. అది కూడా ఒకటి పాయింట్ మనకు కదా. మీరు అన్నట్టు లోకల్ బాడీలో ఇప్పుడే ఆమె ప్రకటించిన తర్వాత కొంత ప్రభావాన్ని చూపించుంటే అరే ఈమె శక్తి అవుతుంది రేపొద్దున అనుకోవచ్చు. అది కూడా కనపడలేదు. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, నీ డబ్బులంతనే యాక్సెప్ట్ చేస్తారు. అంతే. షేర్లు ఏమంటే పరిగెత్తుకొని పోదురు మనవాళ్ళు. నీ కూడా టీవీ చూసి ఆశ్చర్యపోతారు, ఎక్కడి నుంచి కూడా ఈ పురాలు తెలంగాణ పురాలు ఈఎంఐ ఎమ్మటి ఊరుతున్నారు. ఎందుకు ఊరుగారు పైసలు ఇస్తుంటే? అంతే కదా. ఇది కూడా పైసలు అయిపోతే ఒక్కడు రాడు. నేను అంటున్నా అంటే అంతే కదా. ఆమె సక్సెస్ కావద్దని నేను అనట్లేదు, పార్టీ పెట్టడానికి ఆమె హక్కు ఉంది, వ్యాక్యూమ్ ఉందని నేనే అనుకున్నాం. ఆ వ్యాక్యూమ్లో తను వస్తా అంటే కాదని వాడేవాడు. కానీ బట్ ఉన్న పారామీటర్స్ చూస్తే ఆమెకు అంత యాక్సెప్టెన్స్ రాదేమో అనిపిస్తుంది నాకు. తమకున్న 10 ఏళ్ళ టైం వేస్ట్ చేసింది కాబట్టి జాగృతిని అట్లే కంటిన్యూ చేసి ఉండి అప్పుడే డే 1 నుంచి తిట్టుండి టీఆర్ఎస్ని తప్పులు జరిగిన ఇప్పుడు చెప్పిన తప్పుల గురించి అప్పుడు చెప్పుంటే అప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అరే ఏం చెప్తుందని ఆయన ఒక లీడర్గా కొత్త పార్టీకి వెల్కమ్ చేస్తారు. ఇప్పుడు ఆ సీన్ ఉందని నేను అనుకోను. ఐ డోంట్ నో, చూద్దాం ఏం జరుగుద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.